జనవరి 26 నుంచి రైతు భరోసా అందజేస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అలాగే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. కందుల మద్దతు ధర 7,550 రూపాయలు నిర్ణయించడం జరిగిందని, రైతులు మద్దతు ధరకే కందులను అమ్ముకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. కందులు మద్దతు ధర 7,550 రూపాయల తోటి కొనుగోలు ప్రారంభమైంది. రైతులు తమ ఉత్పత్తి చేసిన కందుల్ని మార్కెట్ యార్డ్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా వడ్లకు సంబంధించిన ప్రక్రియ, పత్తి కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ, సన్ఫ్లవర్కు సంబంధించిన ప్రక్రియ కొనుగోలు విషయం లోపల సమర్థవంతంగా రాష్ట్ర రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగింది. వడ్లకు సంబంధించి 48 గంటల నుంచి 3 రోజుల్లో పేమెంట్ చేస్తామన్నాం. ఆ విధంగా పేమెంట్ చేసాం. ఎటువంటి తరుగులు, కోతలు లేకుండా, ఎక్కువగా తూకం వేయకుండా. అదేవిధంగా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. వాళ్ళందరూ